హాయ్! నమస్తే అండి. అట్ల పిండి బోండాలు చేస్తున్నానండి. దానికి కావాల్సిన పదార్థాలు చూసేయండి ఒకసారి. నేను ఒక కప్పు అట్ల పిండి తీసుకున్నానండి. ఒక కప్పు మైదా తీసుకున్నాను. అలాగే బొంబాయి రవ్వ ఒక అరకప్పు, ఒక కప్పు పెరుగు కూడా తీసుకున్నాను. వీటన్నిటిని చక్కగా ఉండలు లేకుండా కలిపేసుకోవాలి ఫస్టు. తర్వాత కొంచెం జీలకర్ర, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఇంకా మీకేమన్నా క్యారెట్ తురుము అయి వేసుకోవాలంటే వేసుకోవచ్చండి. నేనైతే వేయట్లేదు. కొంచెం సోడా ఉప్పు గూడా వేసుకొని, కొంచెం సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి దీన్ని. కొంచెం వాటర్ పడితే చూసుకుంటా బోండాలు ఎలా వస్తాయో దాన్ని బట్టి చూసుకుంటా కలుపుకోండి. అలాగే దీన్ని బాగా కలిపి బీట్ చేయాలండి. బాగా ఇలాగా బీట్ చేస్తా ఉంటేనే బోండా అనేది మెత్తగా వస్తది. ఎందుకంటే మనం అప్పటికప్పుడు వేసుకుంటున్నాం కాబట్టి ఆయిల్ పెట్టుకున్నా బాగా కాగిపోయింది. బోండాలు వేసేసుకుంటున్నాను. మొత్తం అన్నీ చూసుకొని జాగ్రత్తగా వేసుకోండి. ఎందుకంటే ఆయిల్ ఒక్కొక్కసారి మన చేతి మీద పడతది కదా! బాగా కలపాలండి. కలిపితేనే బోండా అనేది పేలదు. చాలామంది అంటారు బోండా పేలుతుందని. ఇలా కలుపుకుంటే బోండా పేలదు. ఇంకొకసారి వేసుకుంటున్నా నేను. చూసారా బాగా వేగిపోయినియి. కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటదండి. ఎందుకంటే బొంబాయి రవ్వ వేయడం వల్ల క్రిస్పీగా వస్తాయి. నేను బొంబాయి చట్నీ చేసుకున్నానండి. మీరు పల్లి చట్నీ చేసుకోవచ్చు. దేనితో అయినా తినొచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. దేనితో తిన్నా. బ్రేక్‌ఫాస్టే గానీ, సాయంత్రం స్నాక్‌గా గానీ చాలా టేస్టీగా ఉంటాయి. థాంక్